టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనం అందరము ఎలా బతికేస్తున్నామంటే ఎవరో ఏదో ఇచ్చేటటువంటి సర్టిఫికెట్స్ కోసమే మన లైఫ్ని లీడ్ చేస్తున్నామా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అవునండి, మనందరం కూడా వాళ్ళు ఏమనుకుంటారో ఈ పని చేస్తే, వీళ్ళు ఏమనుకుంటారో ఈ పని చేస్తే అనేసి మన కోసం మనం బతకడం మానేసి చాలా రోజులైపోయి అందరి కోసం బతికేయడము, ఇంట్లో వాళ్ళ కోసం బతకడం అంటే ఒక రకం సరే, ఫ్యామిలీ ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఒక వాల్యూ కావచ్చు, ఎంతో కొంత వాళ్ళ కోసం బతికామంటే ఒక అర్థం ఉంది. వాళ్ళతో ఎప్పటికీ మనం బతుకుతూ ఉంటాం, లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంటాం కాబట్టి వాళ్ళ ఇష్టాలకి వాల్యూ ఇస్తున్నాము అని అంటే ఓకే, వాళ్ళు కూడా మనకిస్తారు, మనం వాళ్ళకి ఇస్తాము, అది ఓకే. బట్ కానీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేదంటే ఇంకెవరో అని చెప్పేసి ఆ ఇంకెవరో అనేవాళ్ళు ఎవ్వరూ కూడా మన లైఫ్ని ఏది తీర్చిదిద్దరు. ఇంకేదో మాటలు అనేసి ఇంకా మనల్ని కొంగదోయడం తప్ప వాళ్ళేమీ మనల్ని పైకి లేపరు. మనం ఎలా ఫీల్ అవుతాము? వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకొచ్చే మనం గోడల మీద పెట్టేసుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కనుక ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లాంటిది. వాళ్ళు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ అనేది, ఆ సర్టిఫికేట్ లేనిది మనం అసలు ఏ అబ్రాడ్ కంట్రీకి వెళ్ళలేము. మనకు అసలు ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ ఎలాంటి సర్టిఫికేట్లు ఇవ్వలేరు. ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఒక మంచి కాంటాక్ట్ సర్టిఫికేట్ వాళ్ళు లేకపోతే మనకి ఎలాంటి జాబు రాదు. ఇలా అనమాట. ఇలాగా ప్రతిదీ కూడా వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం ఆలోచించుకొని మన లైఫ్ని లీడ్ చేసేస్తున్నాం. కానీ వేరే వాళ్ళు చెప్పేది అస్సలు పట్టించుకోకూడదు అంటే పట్టించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు చెప్పేది వినండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారు, ఎంతవరకు సమంజసంగా ఉంది, ఓకే అది మంచి సజెషనా, తీసుకోవచ్చా అని అంటే మీకు ఉపయోగపడేది, నిజంగానే మీ లైఫ్ని ఒక చేంజ్ చేసేది అని అనిపిస్తే ఓకే. అలా కాకుండా ప్రతి ఒక్కటి నిన్ను కుంగదీసేస్తా, నువ్వు పైకి ఎదుగుతున్నా కానీ ఓర్వలేనితనంతో కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. నువ్వు పైకి ఎదుగుతున్నావని దాన్ని ఇక్కడికే కట్ చేయాలని చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఆ చెప్పే వాళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో నేను చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో నిన్ను కుంగదోయాలని చూస్తున్నారు, ఏ ఉద్దేశంతో నీతో మంచిగా మాట్లాడి నీ మీద పక్కకి వెళ్ళి 10 రకాలుగా చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ ఉండాలి తెలుసుకోవడానికి. నీకు ఇవన్నీ తెలుసుకొని బిహేవ్ చేయండి. ఒకవేళ చెప్పారా, ఏదన్నా చేయాలా అనిపించిందా, ఒకసారి ఆలోచించి దాన్ని డెసిషన్ తీసుకోండి. అంతేగాని వాళ్ళ కోసం మరీ అంతలాగా బతికేయకండి. ఇది నీ లైఫ్. ఎన్ని రోజులు నువ్వు ఉంటావో తెలియదు, ఎన్ని రోజులు నీ జీవితకాలం నీకే తెలియదు. ఇవాళ వెళ్ళిన ఉన్నవాడివి రేపు బయట నుంచి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడో లేదో తెలియదు. ఆ ఉన్న కొంచెం టైం కూడా నీ కోసం అంటూ, నీ ఇష్టాలంటూ నువ్వు ఎలా బతకాలో అనుకుంటున్నావు అలా బతకకుండా మొత్తానికి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, దీనికోసమే బతికేస్తే ఇంకా నీ లైఫ్ నువ్వు లీడ్ చేసింది ఎక్కడ చెప్పు? ఆలోచించండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.